హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇంట్రోవర్ట్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి మనమైతే మన ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది అయితే నాకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే జీడిఎస్ లో ఎక్కడ అప్లై చేస్తే నాకైతే వచ్చే ఛాన్సెస్ ఉందని. సో ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం. అండ్ టాప్ 3 ప్లేసెస్ అయితే నేను చెప్పుకుంటున్నాను. ఈ టాప్ 3 ఏంటంటే నేను చూసాను అనమాట, ఎక్కడెక్కడ ఏ డివిజన్ లో ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్ గా అనేసి. సో అవన్నీ నేనైతే నోట్ డౌన్ చేసుకున్నాను. ఆ నోట్ చేసి నేనైతే ఇప్పుడైతే మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అయితే ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి గైస్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి లైక్ ఇచ్చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ టాప్ 3 ప్లేసెస్ ఏంటి అంటే ఏ కేటగిరీస్ ఎక్కడ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనమైతే ఓబీసీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓబీసీ వాళ్ళైతే ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు వీడియోని సేవ్ చేసుకోండి, అండ్ అప్లై చేసేటప్పుడు అయితే చూసి అప్లై చేసుకోండి గైస్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో అయితే ఓబీసీ వాళ్ళు అప్లై చేసి అక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకైతే 789 పోస్టులు అయితే ఉన్నాయి. సో అక్కడ అప్లై చేస్తే వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకైతే ఓబీసీ వాళ్ళకి ఏపీ అనమాట. ఏపీలో అయితే 239 పోస్టులు ఉన్నాయి. సో అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ అనమాట. బీహార్ లో వచ్చేసి మనకైతే 224 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదంతా కేవలం ఓబీసీ వాళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఎస్సీ వాళ్ళ గురించి అయితే చెప్తున్నాం. ఎస్సీ వాళ్ళు వచ్చేసి మనకైతే ఉత్తరప్రదేశ్ లో 554 పోస్టులు అయితే ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ అప్లై చేస్తే మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలో వచ్చేసి 8 అంటే 185 ఉన్నాయి. సో అక్కడ మీరు అప్లై చేస్తే అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ వరకు అయితే మనకైతే ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ 554 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ లో 185 ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 157 ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ లో అనమాట. బీహార్ లో 117 అయితే ఉండడం జరిగింది. సో ఈ 4 ప్లేసెస్ మీరు చూస్ చేసుకుంటే మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళు ఇదైతే జాగ్రత్తగా వినండి, అండ్ విని ఇదైతే మీరు అక్కడ అప్లై చేస్తే మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి అనమాట. ఎస్టీ వాళ్ళు వచ్చేసి మనమైతే ఎక్కువ పోస్టులు అనేసి మనకైతే మధ్యప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. సో మధ్యప్రదేశ్ లో వచ్చేసి మనకైతే 264 పోస్టులు అయితే ఉన్నాయి, 264. సో మీరు అక్కడ అప్లై చేసినట్టయితే మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ అనమాట. మనకి జార్ఖండ్ లో వచ్చేసి 201 పోస్టులు ఉన్నాయి. జార్ఖండ్ అండ్ ఎంపీ. జార్ఖండ్ లో అయితే 201 ఉన్నాయి. సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఛత్తీస్గఢ్ లో వచ్చేసి 162 పోస్టులు అయితే ఉన్నాయి. సో అక్కడైనా అప్లై చేస్తాం. అండ్ ఇది మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో దాంట్లో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ మనము దాంట్లో ఒక డివిజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డివిజన్ ఏ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలో నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. సో అక్కడ నుంచి మీరైతే చూసుకుంటే మీరు అక్కడ నుంచి చూసి ఆ విధంగా అప్లై చేస్తే మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా చూసండి ఫ్రెండ్స్. అది చూస్తే మీకైతే ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ యూఆర్ వాళ్ళు అంటే యూఆర్ కేటగిరీలో వచ్చేసి మనకి ఏవేవి వస్తాయని మీకైతే చాలా వరకు డౌట్ ఉండొచ్చు. యూఆర్ లో వచ్చేసి అన్ని క్యాస్ట్ వస్తాయి అనమాట. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట. అన్రిజర్వ్డ్ వచ్చేసి ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. అండ్ యూఆర్ లో వచ్చేసి మనకైతే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే యూఆర్ లో వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లో మనకైతే 1374 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో 553. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ లో వచ్చేసి 368, 368 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది యూఆర్ లో. సో యూఆర్ కి వచ్చేసి ఈ 3 కేటగిరీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ చూస్తున్నారు కదా, ఇవైతే ఈ టాప్ 3 ప్లేసెస్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనం అయితే ఓబీసీ వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటూ వస్తుంది, ఎస్సీ వాళ్ళు ఎక్కడ చేసుకుంటూ వస్తుంది, అండ్ ఎస్టీ అండ్ యూఆర్. సో దీని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో క్లియర్ చెప్పాను. అండ్ దీన్ని అయితే మీరు అందరికి షేర్ చేయండి. సో ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ వీడియో లైక్ ఇచ్చేయండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే మనకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇంకా దేని మీద డౌట్ ఉంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏది చేస్తే బాగుంటుందో దాని గురించి కొంత కామెంట్ చేయండి. సో నేను దాని మీద అయితే వీడియో చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.